మరి ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. వారిని సామాన్య కార్యకర్తల నుంచి మొదలుకొని మరి పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా అరెస్టు చేయటం, వారిని హింసించటం, ఈ విధంగా జరుగుతున్న పాలన మీద మేము ప్రస్తావించదలుచుకున్నామని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వ్యవసాయక రాష్ట్రం. దీంట్లో 54 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 54 లక్షల రైతులు వరి పండించే రైతులను పక్కన పెడితే ఈవేళ ప్రధానంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది మిర్చి రైతులు, పొగాకు పండించే రైతులు, అట్లాగే మామిడి పంట పండించే రైతులు. వీరందరూ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. వారికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా ప్రభుత్వం ఇవ్వకుండా నిస్సిగ్గుగా 12 రూపాయలు కేజీకి ఎంఎస్పీ ప్రభుత్వం ప్రకటించి కేవలం 5 రూపాయలకి అక్కడ కొనుగోలు చేసే ప్రయత్నం కనపడుతున్నప్పుడు ఏ విధంగా రైతులు సస్టైన్ అవ్వగలరు, ఏ విధంగా వ్యవసాయం మీద అభిలాష ఉంటుంది అతనికి, దాన్ని ఆదుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లవలసినటువంటి ప్రధానమైన అంశం మిర్చితో పాటు గత పార్లమెంట్ సమావేశంలోనే మిర్చి రైతుల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి మామిడి రైతుల గురించి ప్రత్యేకంగా మరి ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడింది. చాలా దురదృష్టకరమైనటువంటి, చాలా క్షీణదశలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ఒక పక్క సంవత్సరం 3 మాసాలు అయింది అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కూడా రైతుకి వెల్ఫేర్ గురించి ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు. ఎప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. మరి కౌలు రైతుల యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ఆ కౌలు రైతులు కౌలు కార్డులు ఇవ్వకుండా మరి వారిని కూడా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ విధంగా మీరు ఇవ్వదలుచుకున్నారు? వారికి ఏ విధంగా సహాయం చేయదలుచుకున్నారు? మీరు ఏ మాట చెప్పారు? ఎన్నికల వాగ్దానంలో ఏ మాట చెప్పారు? ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు చెప్పిన ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా వైఫల్యం చెందారు. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అన్న మరి వాళ్ళు ఇచ్చేది 6,000 రూపాయలు మాత్రమే, ప్రధానమంత్రి గారు ఇచ్చేది 6,000 రూపాయలు మాత్రమే. దాన్ని పెంచి మరి దాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మరి ఆదుకునే ప్రయత్నం చేయమని ప్రస్తావించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మాట కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా రాజీ పట్టలేదు. పాపం వాళ్ళు వేధించడం సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, మా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా మరి ఇర్రెగ్యులర్ అరెస్టులు చేయటం, ఇల్లీగల్ కేసులను కూడా మరి రిజిస్టర్ చేయటం, మరి ఇంకా వారిని ఇంకా చిన్న కార్యకర్తలను అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, చిన్నోళ్ళనే కాదు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వేధించారు. వారిని కూడా అవమానాలు పాలు చేశారు, రోడ్డు మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు, వారి కారు పాడు చేశారు. వారితో పాటుగా ఇంకా చాలా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచులను ఉండే, జడ్పీటీసీలను అయితే అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా మరి వారి